డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు, ప్రత్యామ్నాయాలపై కేబినెట్ లో చర్చిస్తారు. ఇక కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇక ఈ నివేదికలో సిఫార్సులను తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతోంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాల, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, రేపు మధ్యాహ్నం కూడా తెలంగాణ సచివాలయంలో కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధానంగా రైతు రుణమాఫీతో పాటు వర్షాకాల సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన ఆదాయం 10 సంవత్సరాల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపై కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపై కూడా దృష్టి పెట్ట రేపు మధ్యాహ్నం మాత్రం సచివాలయంలో కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కేబినెట్ సమావేశం చాలా రోజులుగా జరగలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి కూడా 10 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో కూడా వాటికి సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం కూడా ఇటు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై అధికారులను ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా విభజనకు సంబంధించి కూడా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా వాటిపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఇంకా ఆంధ్రాలో పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళని తిరిగి తెలంగాణకు తీసుకురావడం, అదేవిధంగా ఇప్పటికే 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్నటువంటి హైదరాబాద్ కు సంబంధించిన కొన్ని గెస్ట్ హౌస్లు, లేక్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళకి కేటాయించిన అటువంటి ప్లేస్ కావచ్చు, అవన్నీ కూడా ఇటు తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయిగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సి ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిగా ప్రతి ఒక్క రైతుకు కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేసి అనేక సార్లు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో పదే చెప్పిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఒక కార్పొరేషన్ కూడా తీసుకురావాలని ఆలోచిస్తా ఉన్నారు. అది కూడా రేపు ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా పూర్తి స్థాయిగా కార్పొరేషన్ పై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇటీవలే రైతు బంధు కావచ్చు, మిగతా పథకాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్న నేపథ్యంలో కూడా లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో పెరిగిన ఖర్చుకు తగ్గట్టుగా కూడా ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి నిన్ననే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు ఆదాయం వచ్చేటువంటి ఎక్సైజ్ సంబంధించి అలాంటి వాటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో కూడా పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫీజుల నియంత్రణకు సంబంధించి కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది శిరీష. అలాగే విక్రాంత్, ఈ లేక్యూ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించింది. మరి దీన్ని అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఏమైనా మార్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? దీనికి సంబంధించి ఏమైనా చర్చలు జరుగుతాయా?
శిరీష, మీరు అన్నట్లు వాస్తవానికి ప్రతి ముఖ్యమంత్రికి కూడా ఒక అధికారిక భవనం ఉంటుంది. గతంలో కూడా ప్రగతి భవన్ ను కూడా రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాన్ని అధికారికంగా కేటాయించుకున్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన నివాసం నుంచే ఇటు పరిపాలన సాగిస్తున్నారు. తన నివాసం నుంచి సచివాలయంకు నేరుగా వస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో పెద్ద అంగు ఆర్భాటాలు పోకుండా కూడా కేవలం తక్కువ బడ్జెట్ తో కూడా ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని మాత్రం రేవంత్ రెడ్డి ఆలోచిస్తా ఉన్నాడు. మీరు అన్నట్లు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ని కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ గా పెట్టేసుకున్నందుకు కూడా కొన్ని ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ బిల్డింగ్ పరిస్థితిని అంచనా వేసి అది అనుగుణంగా ఉంటుందా అనే దానిపై కూడా ఇప్పటికే అధికారులను కోరినట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ అధికారులు కూడా ఫీడ్బ్యాక్ పాజిటివ్ గా ఇచ్చినట్లయితే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇటు సీఎం గెస్ట్ హౌస్ గా కూడా మారే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. అలాగే విక్రాంత్, ఇక తెలంగాణ గీతానికి సంబంధించి మాట్లాడితే దీనికి సంబంధించి కూడా అంటే వచ్చే కేబినెట్ సమావేశాల్లో దీని గురించి ఏమైనా చర్చలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయా? విక్రాంత్, చెప్పండి శిరీష్. తెలంగాణ గీతం ఏదైతే ఉందో తెలంగాణ గీతానికి సంబంధించి కేబినెట్ లో ఏమైనా దీనికోసం చర్చలు జరిగే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారికంగా కూడా గీతాన్ని ప్రకటిస్తామని ఇప్పటికే చెప్పారు. మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా ఒక భావనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అనేక మార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ 10 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా మొదటి కేబినెట్ లోనే దీనిపై కూడా చర్చ జరిగింది. కానీ పూర్తి స్థాయిలో రేపు మీరు అన్నట్లు రేపు కూడా కేబినెట్ లో కూడా చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అంటే ఇప్పుడు జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా మీరు అన్నట్టుగానే స్కూళ్ళు కాలేజీకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే సక్రమంగా స్కూళ్ళకు సంబంధించి కానీ సక్రమంగా కాలేజీలకు సంబంధించి కరెక్ట్ గా దీనికి సంబంధించి చర్చలు జరిగితే కనుక ఏదైతే స్టెప్ తీసుకుంటారో ఇప్పుడు తీసుకునే స్టెప్ వచ్చే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇలాంటి ఎగ్జామ్స్ కి సంబంధించి సరైన కాలంలో సరైన ఎగ్జామ్స్ జరగడానికి వీలుంటుంది. ఒక 10 రోజులు అటు ఇటు అయినా కూడా తర్వాత ఎగ్జామ్స్ కూడా ఇబ్బందులు అవుతాయి, మళ్ళీ సిలబస్ పూర్తి కాకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇందులో మెయిన్ గా కూడా విద్యార్థులకు సంబంధించి ఇది మంచి డిస్కషన్ అని చెప్పవచ్చా? ఖచ్చితంగా శిరీష, మీరు అన్నట్లు ఇప్పటికే వేసవికాల సెలవులు ఉన్న నేపథ్యంలో కూడా జూన్ మొదటి వారం అంటే దాదాపు కేవలం 20 రోజులు మాత్రమే ఇటు పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ప్రారంభానికి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఫీజుల నియంత్రణ పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఇప్పటికే తల్లిదండ్రులు పేరెంట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వచ్చిన నేపథ్యంలో కూడా ఫీజుల నియంత్రణ పైన కూడా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో ఉన్న ఫీజును పెంచకుండా కూడా ప్రతి ఇయర్ కూడా 10% పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం పెంచకుండా ఉండేందుకు మాత్రం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేదని అది పదే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు కాలేజీలు అదేవిధంగా ప్రతి మండలంలో కూడా స్కూళ్లు ఏర్పాటు చేస్తా అనేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా ఉంది. దాంట్లో భాగంగానే రేపు కూడా ఈ పాఠశాలలు కాలేజీల పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రతి మండలంలో కూడా మొదటగా మాత్రం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వ స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇప్పటికే ఆహారాన్ని అందజేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పటిష్టంగా ఉండాలి అనేది అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. దాని మీద కూడా రేపు ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.